మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి శనివారం. ఈరోజు దశమి ఉదయం 11:05 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈరోజు ఉత్తర నక్షత్రం. ఈరోజు మే 18, 2024 తేదీ శనివారం. ఈరోజు వర్జ్యం ఉదయం 5:35 దాకా 7:21 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 7:13 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు మే 18, 2024 తేదీ శనివారం. ఈరోజు ఉత్తర నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే ఈ ఉత్తర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఉత్తర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రరీత్యా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కార్యజయం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్యభంగం కలుగుతుంది. మానసిక అశాంతికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం కలుగుతుంది. ఆరోగ్య భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కుజశనుల కలయిక వచ్చింది. ఈ కుజశనులకి విరోధం ఉండడం చేత వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ అతి సామాన్యంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతీన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు అతి సామాన్యంగా ఉంటే అవకాశం ఉంది. మిగిలిన రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు కుజశనుల కలయిక అనేటువంటిది అంత మంచి కలయిక కాదు. అందువలన ఎక్కువగా జనాలు కోపోద్రేకంతో ఉండి కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి మనసు ప్రేరేపితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువలన మన మిత్రులు ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆలోచించినట్టయితే ఈ విద్వేషపూర్వకమైన ఆలోచన నుంచి బయటపడేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత నీలిరంగు వస్త్రాలు కానీ లేదా లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది.
అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి వదలమావిడాడు.